శుక్రవారం ఒక పరిహారం చెప్తానండి. ఈ లవంగం ఉంది కదండి, లవంగం చాలా చిన్నదైనప్పటికీ దీన్ని చాలా పవర్ఫుల్ అంట. దీనితో ఏ చెడు దృష్టి అయినా, దిష్టి ఎవరు కన్ను దృష్టి అయినా పోతుందంట. అలాగే ఈ నిమ్మకాయ కూడా చాలా పవర్ఫుల్ కదండి. అందుకని ఈ నిమ్మకాయకి ఒక 4 లవంగాలు తీసుకొని ఇలాగ 4 లవంగాలు ఇట్లా ఒకటి పక్కకి ఒకటి పెట్టుకోవాలండి. ఇట్లా పెట్టుకున్నాక ఫస్ట్ శుక్రవారం మనం పూజ చేసుకుంటాం కదండి. పూజ అంతా అయిపోయిన తర్వాత ఈ నిమ్మకాయకు ఒక 4 లవంగాలు ఇలా పెట్టుకొని దేవుడి దగ్గర ఇట్లా పెట్టి ఇట్లా దండం పెట్టుకున్న తర్వాత కుడి చేతిలో పట్టుకోవాలి. ఇలాగా కుడి చేతిలో పట్టుకొని ఓం హ్రీం క్లీం నమః అని ఒక 11 సార్లు చెప్పుకోండి. ఓం హ్రీం క్లీం నమః అని ఒక 11 సార్లు చెప్పుకొని ఇది ఒక ఎర్ర గుడ్డలో ఇట్లా ఎర్ర క్లాత్ ఉంటుంది కదండి, దాంట్లో కట్టి మీరు పూజ గదిలో పెట్టుకున్నా ఓకే, లేకపోతే మీ పర్సులో, మీ హ్యాండ్ బ్యాగ్లో, లేకపోతే మీరు ఏదైనా బిజినెస్ ఉంటే ఆ బిజినెస్ టేబుల్ మీద కానీ, డ్రాస్లో కానీ, లేకపోతే మీరు ఇంట్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. మీ ధనము ప్లేస్ డబ్బు పెట్టుకున్న ప్లేస్లో కానీ ఎక్కడ పెట్టుకున్నా, లేకపోతే ఈ పూజ గదిలో ఉన్నా ఓకే, లేకపోతే ఇంటి ముందు కట్టుకున్నా ఓకే. అలా కట్టుకున్నా మంచిది. దీన్ని చాలా పవర్ అంటే చాలా పవర్ఫుల్. అందుకని ఇలా చేస్తే చెడు దృష్టి పోయి ధనాకర్షణ కలుగుతుందని గురుగారు చెప్పారు. నేను మీకు చెప్తున్నాను. ఓకేనా.